శ్రీకరము పావనము దివ్య ప్రేమమయము శాంతి సమత సమాధాన సత్యమయము వినయ సంహార విజ్ఞాన పథము మహిళ సర్వోన్నతము నిత్యమంగళం విఘ్నరహితము భాగ్య వినుతి సుము కీర్తనము చేతు తొలగల్త క్రీస్తు దేవా క్రీస్తు దేవా దేవునికి మహిమ కలుగును గాక. కీర్తించెదను ఇతనీయుడా నా ప్రాణ ప్రియుడా నా స్నేహితుడా కీర్తించెదను ఇతనీయుడా నా ప్రాణ ప్రియుడా నా స్నేహితుడా ఆశ్చర్య కార్యములు చేసిన వాడా అద్భుత మేలుతో నిండిన నా విపుడా ఆశ్చర్య కార్యములు చేసిన వాడా అద్భుత మేలుతో నిండిన నా విపుడా నా
చరణంతో ముగించాను. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, మంచిదండి. చూడండి, అబ్రహాము దేవుణ్ణి ఏం చేశాడు? వెంబడించాడు. అబ్రహామును ఎవరు వెంబడించారు? లోతు వెంబడించారు. లోతు కన్నా ముందు ఒకరు వెంబడించారు, వారే శారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంబడించారు. తర్వాత ఆ లోతు కూడా వెంబడించారు. అయితే ప్రియులారా, ఆ తర్వాత మనం గమనించి చూసినట్లయితే ఆ ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం ఒక మాట చదువుదామా? ఆదికాండము 19:26 ఒక మాట చదువుకుందాం. చదవండి, ఎందుకంటే ఇది అపోస్తుల బోధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఏ స్తంభమైందంట? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎవరిని వెంబడిస్తున్నారంట? ఏమండి? దేవుణ్ణి అబ్రహాము వెంబడిస్తున్నారు. అబ్రహామును శారా వెంబడిస్తుంది. ఆయనను లోతు వెంబడిస్తున్నారు. లోతుని ఎవరు వెంబడించాలి? ఎవరు వెంబడించాలి? లోతు భార్య వెంబడించాలి. ఎస్. ఇప్పుడు లోతు భార్య ఏం చేసింది? లోతు కూడా నీతిమంతుడే, బైబిల్ చెబుతుంది. కానీ దేవుడు వెళ్ళిపోమన్నాడు. అది పంచేదో ఇంతకుముందు పెద్దోడు శాస్త్రం చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, ఆ పట్టణం మామూలు కాదురా, పంచమా పాపిష్టి పట్టణం అని చెప్తూ వచ్చాడు. బైబిల్లో ఈ పట్టణంలో సొదొమ గొమొర్రా రాయబడింది. అయితే ఆ పట్టణంలో చేసినంత వరకు చేసావు నాయన, ఇంకా వద్దు, అసలు ఈ పట్టణంలో వద్దు. ఈ పట్టణము వీళ్ళు చేసిన విధానం, దైవజనులను అమర్యాదగా మాట్లాడి, వారి కుటుంబాన్ని రకరకాలుగా మాట్లాడి, వారి పిల్లలకు చాలా అన్యాయం చేసి, వారి ఇంటికి వచ్చిన దేవదూతలను ఆ కన్ను గానట్టు మన కళ్ళు నన్నింటికి ఎక్కి కొవ్వు పట్టినట్టుగా, కళ్ళలో ఒక్కొక్కరికి ఇంతింత కావులము పట్టినట్టుగా వాళ్ళు దైవజనుడి పట్ల, వారి కుటుంబం పట్ల చాలా అమర్యాదగా మరి ప్రవర్తించుట మరి దేవుడు చూసి, ఇంకొద్దు, నువ్వు వెళ్ళిపోమన్నాడు. ఎవరిని? లోతును కూడా, వారి కుటుంబాన్ని ముందుకే పోమన్నాడు. కానీ అక్కడ దాకా వెళ్ళి ముందుకు పోమన్నాడు. ఎన్నికి చూడడం లేదు. లోతు వెళ్తున్నారు, తన బిడ్డలు వెళ్తున్నారు. కానీ ఆయన భార్య ఏం చేసింది? వెనుతిరిగి చూసింది. వెనుతిరిగి అంటే ముందుకు సాగిపోమని దేవుడు చెప్తుంటే అనుసరించమని ఏమేం చేసింది? వెనుతిరిగి చూసింది. వెనుతిరిగి చూసినందుకు ఏమైపోయిందంట? ఒక స్తంభం అయిపోయింది. ఈనాటి వరకు కూడా చాలా మంది ఆ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు అది మంచి పర్యాటక కేంద్రంగా ఉంది. ప్రపంచ నలుమూలలో వెళ్ళేటువంటి వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి చూసి, ఈ స్తంభాన్ని చూసి ఇదే కదా మరి ఆ లోతు భార్య స్తంభము అని చెప్పి చూసి, ప్రియులారా, అయినా ఇది ఉప్పు స్తంభం అన్నారు. అవునా కాదా చూసినప్పుడు అర్థమైంది. అవునా కాదని దానికి అలా ఏమండి అట్లా అని అట్లా నోట్లు పెట్టుకుంటే ఉప్పు నిజమే. ఇప్పుడు కూడా వాస్తవికంగా దేవుని మాట వినందుకు ఎంతమంది చూస్తున్నట్టు అర్థమైందంటే, దేవునిలో ముందుకు కొనసాగినటువంటి వ్యక్తి నేనైనా మీరైనా మనమైనా అనుసరించకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు. అనుసరించాలంటే మీకు కావాలి నిజమైన బోధ. అది అపోస్తుల బోధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు చాలా మంది ఎలా ఉన్నారంటే ప్రియులారా, అనేక బోధల చేత అటు ఇటు. ఎబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం ప్రకారము నానా విధములైన బోధల చేత ఏం చేస్తున్నారు జనాలు తెలుసా? అటు ఇటు త్రిప్పబడి వారి భక్తిత్వ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మేము మరి ఇక్కడున్న పెద్దలు, దైవజనులు ఎంత కష్టపడి దేవుని పని చేస్తారో మీ అందరికీ తెలుసు. వాళ్ళల్లో నేను వారి కాలి గోటి ఎలా కూడా చేయలేను, అంత చిన్నవాడిని. అయితే నాకు అప్పగించిన పరిచర్యలో మేము అక్కడ ఎన్ని కష్టాలు పడ్డామో ఆ అడవి ప్రాంతంలో ఈ దైవజనులందరికీ తెలుసు, మీలో కూడా చాలా మందికి తెలుసు. అంత కష్టపడి శ్రమించి ఉపవాసాలుండి టేబుల్ ఎండగట్టుకొని సుఖం సౌఖ్యం అనుకోకుండా మా బాబు చిన్నవాడు అన్ని ఇలా భుజాన్ని వేసుకొని మా పాశ్రం వచ్చేది. ఏమండి, ఈ రీతిగా చేస్తే కొంతకాలం బాగున్నారు జనాంగం. అందులో ఒక ఎవరస్తుడు ఏం చేసిందంటే దేవునికి, సంఘ కాపరికి మరి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత మమ్మల్ని వదిలి, సంఘాన్ని వదిలి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. వేరే బోధ అక్కడికి పోయి మరలా బాప్తిసం తీసుకున్నారు. అక్కడికి పోయిన తర్వాత మరి కొంతకాలానికి వచ్చి మన చర్చికి వచ్చే వాళ్ళు కొంతమందికి వాళ్ళకి వచ్చి ఏం చెప్తున్నారంటే, మన అయ్యగారు చెప్పే బోధ సరైనది కాదు, మన అయ్యగారు ఇచ్చిన బాప్తిసం కూడా సరైనది కాదు, మరి నేను వెళుతున్నా నేను ఇదే బోధ సరైనది,
మరి అక్కడ ఇచ్చే బాప్తిసం కూడా కరెక్ట్ లేదని మనోళ్ళ దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ఇందులో మా ఆత్మీయ బిడ్డ ఒక ఆమె యవనస్తురాలు చక్కగా దేవుని సన్నిధిలో పరిచయం చేస్తుంది. ఆమె దగ్గరికి వచ్చి కొన్నిసార్లు చెప్పినప్పుడన్నా మరి నువ్వు అలా చెప్పకూడదంటే ఎన్నిసార్లు చెప్పినా అలా చెప్తున్నప్పుడు ఆమె చెప్పింది, అన్నా మరి అయ్యగారు ఇచ్చిన బాప్తిసం కరెక్ట్ గా అన్నావు కదా, అక్కడే ఎలా ఇచ్చారంటే అయ్యగారు ఇచ్చే బాప్తిసం ముచ్చటి బాప్తిసం, కానీ అక్కడ ఇచ్చిన బాప్తిసం ఎలాంటిదంటే అక్కడ బాప్తిసం ఇస్తే నీళ్ళ పైన తేలుతారంట. ఏం చేస్తారంట? యేసు ప్రభు కూడా ఇచ్చినట్లేదు, అది యేసు 12 మంది శిష్యులు కూడా ఇచ్చినట్లేదు. మరి ఈ బోధకుడు ఎవరో కానీ ఈయన ఇస్తే తేలుతారంట. అర్థమైందండి? తేలుతారమ్మా, అది నిజమైన బాప్తిసం అంటున్నారు. ఈ బిడ్డ ఇని ఏమన్నాడంటే మూడో మాట ఏం చెప్పినట్టే, అనా నీకు ఇంకోటి కొత్త ఉందని చెప్పింది. ఏంటంటే ఏం లేదు, అయ్యగారు ఇచ్చిన బాప్తిసం ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు ఈయన ఇస్తే ముంచుండు, ఆయన ఇస్తే ఏం చేసినట్ట తేల్చిండు. ఇంకా ఇంకోటి కూడా తీసుకోవాలన్నాడు మూడో బాప్తిసం. ఏంటంటే ఆ బాప్తిసం ఏంటంటే ఆ బాప్తిసం తీసుకుంటే రెక్కలు కట్టుకుని పైన లేచిపోతామని అన్నది. ఎట్టే తలదించుకొని ఎవరితో మాట్లాడచ్చు తల్లి, నీతో మాట్లాడలేమని ఆ రోజు నుంచి వచ్చి ఈ బిడ్డకు ఒక మాట కూడా చెప్పాడు. కొడదామా చప్పట్లో? గట్టిగా కొట్టు చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగా. ఏమి బోధ అయిందంటే ప్రియులారా, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము తీసుకోండి, టక్కగా చదవండి. 1, 2 వచనాలు, 2వ వచనం చదవండి. ఆ అమ్మకి ఏమో బైబిల్ అసలు కనిపించినట్లేదు. వాక్యం చదవమంటే ఆ అమ్మ టోటల్గా ఏముంటుంది? బోధించిన నన్ను దెయ్యమని అంటుంది. అమ్మో జాగ్రత్తగా చదువుతాలే, చూసుకోండి బైబిల్ ఉందో లేదో ఎంత చదవండి. దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని దేవుని యొక్క ఆత్మ తేటగా చెబుతున్నారు. మిత్రులారా, ఆ అపథికులు ఏవేసిందంట? శవ బాగా పెట్టి వాత వేసినట్టు. ఇలాంటి వాళ్ళకి వాత వేయబడిన మనస్సు కలిగి చాలేమా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుల బోధ అనేది ఇలా ఉంటుంది. దైవజనులు చెప్తూ మీరు ఏమనుకోగలండి, ఎక్కడైనా నేను ఉన్నదన్నట్టు చెప్తాను అని అంటున్నారు. హల్లెలూయా. నిజమే, దైవజనులు మరి దేవునికి లోపడి ఆత్మ సంబంధమై దేవుని పిలుపు పొందిన ఏ దైవజనులైనా దేవుని వాక్యం ఉన్నదన్నట్టు చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ఇప్పుడు ఈ సహోదరుడు అంత బాగున్నాడు, అంత బాగా మన దగ్గర ఇదిగి ఉన్నాడు. ఇప్పుడు ఏ బోధకు లోపడిందంట? దెయ్యముల బోధ. ఏ బోధ ఇది? దెయ్యముల బోధ ఇని భ్రష్టుడైపోయి ఆడిపోయిందిలే మధ్యలో ఇక ప్రేతాత్మ మాదిరి ఏమన్నట్టుగా ఇప్పుడు అది లేదు ఇది లేదు ఏది లేదు మధ్యలో తిరుగుతున్నాడు కోతి ఆత్మ బట్టి. ప్రియులారా, దెయ్యముల బోధ అంటే ఈత ఉంటుంది. అయితే మనకు కావాల్సింది ఏంటంటే 2 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10 వచనాలు చదవండి, నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 యోహాను రాసిన పత్రిక 1, 9 నుంచి 10 వచనాలు. ఎక్కడ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ఒకవేళ ముందుకు సాగిపోవాలని ఆలోచన చేస్తే ప్రతి వాడును దేవుని అంగీకరించని వాడు, దేవుని మాట వినని వాడు, దేవుని అనుసరించిన వాడు, దైవజనుని అనుసరించిన వాడు, వాక్యము లేని వాడు. కోటు చప్పట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన సంఘమా, సంఘ పెద్దలారా, విశ్వాసులారా, స్త్రీలారా, పురుషులారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇప్పుడున్న దైవజనులు మీ క్షేమాభివృద్ధి కొరకై, మీ ఆధ్యాత్మిక ఆత్మీయ ఎదుగుదల కొరకై బలముగా ప్రార్థన చేస్తున్నారు. అల్పుడులకు నేను, నాకు అప్పగించిన కుటుంబం, నాకు అప్పగించిన కొద్ది పరిచయాల సంఘములు కూడా ప్రతిదినం మీ క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే దైవజనులు మాకు ఎన్నోసార్లు చెబుతూ ఉంటారు మీ గురించి ప్రార్థన చేయమని. కాబట్టి రాత్రికాల సమయంలో చెప్పే నేను కావచ్చు, వినే మీరు కావచ్చు, మనం ఎవరిమైనా ఎవరిని అనుసరించాలంటే దేవుణ్ణి అనుసరించాలి. దేవుణ్ణి అబ్రహాము అనుసరించారు, ఆశీర్వదించబడ్డారు. వెంబడించారు, ఆశీర్వదించబడ్డారు. శారా వెంబడించింది, ఫలితాలు పొందింది. లోతు వెంబడించాడు, కొంతకాలము గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. కానీ లోతు భార్య అనుసరించలేదు, ఆగిపోయింది. ఆగిపోతూ సాగిపోతున్నాడు దేవుడు. దీనికి కాగలిగిన కారణం ఒక్కసారి ఈ చిన్న కొద్ది మాటలు వింటున్న ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో లేదా ఆత్మీయ స్వరం కడప కేంద్రం నుంచి వెలువడుతున్న ప్రత్యేక
సందేశమైనటువంటి లైవ్ లో చూస్తున్నటువంటి మీరైనను మీ బోధ ఎలా ఉంది అంటే మీరు ఏ బోధకు లోపడుతున్నారు? దెయ్యాల బోధకు లోపడుతున్నారా? అనేకమైనటువంటి బోధలకు లోపడుతున్నారా? మరి నానా విధములకు బోధలకు లోపడుతున్నారా? ఈ యొక్క రాత్రికాల సమయమునందు మరి దేవుని బోధకు లోపడి దేవుని వాక్యాన్ని అనుసరించిన అబ్రహాము వలె, శారము వలె మీరు ఉన్నారు. ఒకసారి గుర్తు పెట్టుకొని మీ విశ్వాసం నుంచి తొలగి మీ భ్రష్టులు కాకుండా మీ కొరకు అద్భుతంగా దేవుడు మందిరం ఎక్కడ కట్టాడు, మీ గ్రామక్షేమం కొరకు, మీ కుటుంబాల దీవెన కొరకు, మీరు ఫలభరితంగా ఉండాలని దేవుడు మీ కొరకు ఈ ఆలయాన్ని నిర్మించాడు. హల్లెలూయా! మీ కొరకు ఈ సంఘాన్ని నిర్మించాడు. మీ కొరకే ఒక అద్భుతమైనటువంటి ఆత్మాభిషేకంతో కూడిన కాపరిని దేవుడు నియమించాడు. హల్లెలూయా! కాబట్టి దేవుడిని కాపరిని అనుసరించి వాక్యాన్ని అనుసరిస్తే మీరు 30దింతలుగా, 60దింతలుగా, 100దింతలుగా, వేల కొలదిగా, లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఆశీర్వదించబడతారు, అభివృద్ధి చెందుతారు, ఆయన కృపకు పాత్రులై వర్ధిల్లుతారు. ఒకవేళ అనుసరించి దెయ్యాల బోధింటే మీ బ్రతుకులు మధ్యలోనే ఆగిపోతాయి. మీరు ఆగిపోవడం దేవునికి ఇష్టం లేదు, దైవజనుడు మాకు ఇష్టం లేదు. ముందుకే కొనసాగండి. అబ్రహాము వలె ఈ వాక్యము తన వినికిడిలో మీ కొరకై, మీ కుటుంబాల కొరకై, మమ్మల్ని పిలిచిన దైవజనులకు, ఈ గ్రామానికి, సంఘానికి, ఈ లైవ్ లో చూస్తున్న వారికి మేలుకరంగా, దీవెనకరంగా ఉండునుగాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయానికి వారికి అప్పగిస్తాను.